పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో యూనిట్ ధర ₹4.60 చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ యూనిట్కి ₹2.49 ఒప్పందం చేసుకున్నప్పుడు ఒంటికాలితో లేచిన చంద్రబాబు ఇప్పుడు చేసినటువంటి పనికి ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరత్ మాట్లాడారు. గతం కన్నా తక్కువ ధరకు కొనాలి కదా, ఎక్కువకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబుని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ అతని పేరేదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలా. వీళ్ళిద్దరూ వాటాదారులు కలిపి ఈ 1385 గజాల 1385 గజాలు 10 కోట్ల విలువ తక్కువకుండా మార్కెట్లో 4 రోడ్లు బిట్టు. మేము ఎలక్షన్స్ ముందు కూడా గౌడ సెట్టిబల్జా కులానికి సంబంధించి మేము ఒక మీటింగ్ పెడితే అందులోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి అన్యాక్రాంతం చేశారు. అది పార్క్ సంబంధించిన భూమి 1385 గజాలు. ఇది నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాము. నిన్న స్పందన జరిగితే స్పందనలో వెళ్ళి ఇవ్వడం జరిగింది, భూమిని కాపాడండి అని. మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో పెట్టింది ఇది కాదు ఇంకోటి పంపించాను చూడు. ఈనాడు పేపర్తో ఒకటి పంపించానా, నీకు ఒకటి పంపించాను కదమ్మా. ఇదిగోండి, అందులో వస్తుంది ప్రభుత్వ స్థలం కబ్జాపై ఫిర్యాదు. వాళ్ళు కూడా ఈనాడు పేపర్ కూడా కొంచెం తగ్గించు వాళ్ళు కూడా తగ్గించమ్మా. డైరెక్ట్గా పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇండికేషన్ చూపిస్తున్నారు. పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, కిందనేమో ప్రభుత్వ స్థలం కబ్జాకి పై ఫిర్యాదు అని. అంటే ప్రజలకు కూడా ఇండికేషన్ కనబడుతుంది, ఇగో దీని యొక్క కారకుడు పైన ఉన్నాడని.